కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాలే ఇవాళ బీఆర్ఎస్ ఏదో కొద్దో గొప్పో బీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గినట్టుగా కనిపిస్తుంది. దాన్ని చూసుకొని బీఆర్ఎస్ ఏంటిది అని అంటే ఇంకా నేను కాంగ్రెస్ తప్పులు చేసింది కాబట్టి ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఇంకా ప్రజలు అనివార్యంగా మా బీఆర్ఎస్ ఓటేస్తారు, నేను గెలవబోతున్నాను అని ఊహించుకుంటున్నాడు. ఇది తప్పుడు దృక్పథం. ఇది కేసీఆర్ గనక గతంలో చేసినటువంటి తప్పులను సవరించుకోకపోతే అసలు బీఆర్ఎస్కు ఈసారి కూడా ఓట్లేసే పరిస్థితి అయితే లేదు. బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా ఏంటిది అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఏమో రెడ్డి వెలమ వర్గాల నాయకత్వంతో కూడుకున్నటువంటి పార్టీ, బీఆర్ఎస్ ఏమో వెలమ రెడ్డి వర్గాల నాయకత్వంతో ఉన్నటువంటి పార్టీ. కుడి ఎడమనే ఒక వర్డ్ ముందుకే. ఇక్కడనేమో కాంగ్రెసులనేమో రెడ్డి రెడ్డి అనే పదం ముందు రెడ్డి వెలమ వర్గాలు, బీఆర్ఎస్లనేమో వెలమ రెడ్డి వర్గాలు. ఎక్కడున్న అధికారం వల్ల ఈ రెండు వర్గాలకే. కాకపోతేనేమో కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి ఏమో రెడ్డి వర్గాల నుంచి అవుతారు, బీఆర్ఎస్ పార్టీల నుంచేమో వెలమ వర్గాలు ముఖ్యమంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అంతా ఎక్కువ మంది మళ్ళీ రెడ్లే ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో కూడా రెడ్డి ముఖ్యమంత్రి అయినా వెలమలు దాదాపు ఇప్పటికీ 10, 12, 11 మంది ఎమ్మెల్యేలుగా వాళ్ళ జనాభా 1% కంటే తక్కువ ఉన్నా కానీ అనేక రేట్లు వెలమలకు దాంట్లో ప్రాతినిధ్యం ఉంది. లాభపడేది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రెండు వర్గాలే లాభపడతాయి. మొత్తం ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఈ రెండు వర్గాలే. కాకపోతే ఒక ముఖ్యమంత్రి పదవి ఒక్కటే మారుతుంది. ఇక్కడనేమో కేసీఆర్ కుటుంబ పరిపాలన ఉంది బీఆర్ఎస్లో, మరి కాంగ్రెస్లోనేమో 5 కుటుంబాల రెడ్డి వర్గాల పరిపాలన ఉంది. కాంగ్రెస్లోని 5 కుటుంబాలే ఈ మొత్తం ఏందనంటే పరిపాలిస్తున్నాయి. ఇక్కడ ఒక కుటుంబము అయితే కాంగ్రెస్లో 5 కుటుంబాల పరిపాలన, అంతే తేడా. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి మార్పు అయితే ఏమీ కనిపించడం లేదు. బీఆర్ఎస్ మరి ఒకవేళ నిజంగానే సమీక్ష చేసుకొని ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి, నిజంగానే ప్రజల మద్దతు పొందాలి, అన్ని వర్గాల యొక్క మద్దతు పొందాలి అని అనుకుంటే బీఆర్ఎస్కు నిజంగా ఇప్పుడు మంచి అవకాశమే. ఒక గ్యాప్ అయితే ఉంది. మొత్తం బీఆర్ఎస్ నిజంగానే ప్రక్షాళన చేసుకొని గతంలో ఉన్నటువంటి తప్పులను ఒప్పుకొని తప్పులను సవరించుకొని కొత్త విధానాన్ని ప్రకటించుకుంటే ఇప్పుడు మంచి అవకాశం అయితే ఉంది. కానీ బీఆర్ఎస్కు ఆ విధంగా ప్రక్షాళన చేసుకునే శక్తి సామర్థ్యం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకనంటే కేసీఆర్ యొక్క అహంకారము, ఆయన ఎంతసేపు ఏందనంటే ధనిక వర్గాలకు కొమ్ముగాసే వ్యక్తిగా, అగ్రకులాలకు మాత్రమే పరిపాలనలో భాగస్వామ్యం కల్పించే వ్యక్తిగా ఆయనకు, అగ్రకులాలని అంటే అపారమైనటువంటి విశ్వాసము, ధనిక వర్గాలు అని అంటే డబ్బున్న వాళ్ళనంటే విపరీతమైనటువంటి ప్రేమ. ఈ రెండు కూడా అతనికి ఎక్కువ ఉండటం వల్ల, మక్కువ ఉండటం వల్ల వాళ్ళ వైపే పరిపాలన అంతా తీసుకొని పోయి పేదలనంటే అతనికి ఇష్టం లేదు. ముఖ్యంగా బీసీలు అని అంటే వ్యతిరేకత, అందరికంటే ఎక్కువ వ్యతిరేకించేది బీసీలనే. కాబట్టి ఇవాళ బీసీ ఓటు బ్యాంకు ఇవాళ గెలుపోవటంని నిర్ణయించే దాంట్లో కీలకమైంది. గతంలోనంటే గుడ్డిగా ఏదో తెలంగాణ ఉద్యమం పేరుతోటి వస్తే గుడ్డిగా బీసీలు ఎటుపడితే అటు ఓటేయటం జరిగింది. కానీ ఈసారి కొద్దిగా బీసీలలో కూడా ఒక 5-6% ఓటు బ్యాంకు ఇవాళ బీసీలకు లాభం ఉందా నష్టం ఉందా అని ఆలోచించే శక్తి కలిగినటువంటి ఓటరు వర్గం కూడా ఒకటి తయారైంది. కాబట్టి ఇప్పుడు బీసీలు అంత సునాయాసంగా బీఆర్ఎస్కు ఓటేసి నమ్ముతారనేది లేదు. బీఆర్ఎస్ సమీక్ష చేసుకొని నేను ఇటువరకు బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు, మంత్రి పదవులు ఇవ్వలేదు, సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదు, ఇది తప్పు జరిగింది, దీన్ని సవరించాలి, ప్రజాస్వామ్యంలో బీసీలు కూడా ఒక ప్రధానమైన శక్తిగా ఉన్నారు, వాళ్ళు కూడా ప్రజలే, వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనాలి, వాళ్ళకి ఎక్కువ ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలి అనేది మరి రియలైజేషను బీఆర్ఎస్లో ఉన్నట్టుగా ఏమీ కనిపించడం లేదు. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గాన్ని నిజంగానే అడ్డుకట్ట వేయాలి అని అంటే ఇది మంచి సమయమే. ఏది బీసీలకు నేను ఇంతకాలం ఏందనంటే సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేకపోయాను, ఈసారి నేను బీసీలకు సముచిత స్థానాన్ని ఇవ్వబోతున్నాను అని ఒక పదాన్ని బయటికి ప్రకటించినా, లేకపోతే నేను ఈసారి మొత్తం ఒక 50 స్థానాలలో బీసీలకు నేను ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వబోతున్నాను అని ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించితే కూడా అది ఒక పెద్ద చరిత్ర అయ్యేది. ప్రకటించిన తర్వాత కూడా గెలుస్తుందా లేదా అనేది వేరే విషయం.